హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో బోనాల సెలబ్రేషన్ ఉంది. పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే అందరూ ఒకరొకరుగా రెడీ అవుతున్నారు. లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. 4 నుంచి స్టార్ట్ చేసాము. ఎప్పటికవుతాయో చూడాలి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. స్విచ్లో వస్తలేదు. అవును, నిన్న వచ్చిండే చేస్తే. డాడీ ఎడికి బ్లౌజ్ తేవాలి. లేట్ అయిపోయింది చాలా. కానీ ఏం కాదు, పిల్లలు చేస్తారు. సోనీ చేస్తుండే, ఇవాళ నాకైంది పని కదా. లాస్ట్ ఇయర్ సోనీ చేసింది కదా ఇవన్నీ కట్టడు. ఎప్పుడు సోనీ చేస్తుంది, నువ్వు సోనీ చేసుకుంటావు. నాకు ఇంకా చాలా పని ఉంది, 8 అవుతుంది. తీడితే ఎప్పుడు వస్తాను? అది వస్తుంది, బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తుంది. మీ అక్క, మా అక్క వాళ్ళు కూడా వస్తారు. కొంచెం టైం పడుతుంది. టైం పడుతుందా? సరిపోతుందా చూడన్న? సరిపోతుందేమో చూడు. వాటర్ కావాలి, కొన్ని వాటర్ ఇవ్వ. పెట్టాలా నీకు కూడా? పట్టీలు పెట్టుకుంటావు, పెద్దవి తీయాలా అల్మార్ నుంచి? ఇంకా పూజ చేసే టైం అయితే 8 అయింది. ఇప్పుడు 4 గంటలకే లేచాను. పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి పూజ చేసే టైంకి 8 అయిపోయింది. ఇంకా ఇంట్లో ఏ పండుగ అయినా ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకోవాలి కదా. అలా పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసి జరుగుమ్మా, జరుగు. ఇంట్లో ముఖం వస్తే కాళ్ళు వస్తలే, కాళ్ళు వస్తే ముఖం వస్తలు. పొడవు పెట్టదు, అడ్డం విడి పెట్టినరా పట్టీలు. కుంకుమ పెట్టుకోలేవు శృతును, శృతును కుంకుమ పెట్టుకోలేవు. ఏ ఇద్దరు మహాలక్ష్ములు, ఏ పెద్ద మహాలక్ష్మి ఎవరు? నీ జుట్టు ఇలా బొడబొడగా ఉంది. చైతు అక్క, పిలువ అక్కని. నేనే ఒక చిన్న ముంత, నాకు ముంత అనుకుంటున్నారా? కాదు, అప్పుడు ఆమెనే మాట్లాడకపోయేది, ఇప్పుడు ఏమే సైలెంట్గా ఉంది. ఎందుకు కొట్టుకున్నారా? ఇంకా నాకు కమ్మలు లేవుగా. అయ్యో, శృతి దగ్గర ఉన్నాయి వాడు స్టిక్కర్లు. ఆమెకు పెట్టేది ఈమెకు లేదా? మాకైతే ఇదంట ఇదంట. ఇవి కూడా అంతే. అదేంటి ఎవరుంది? ఆమె కమ్మలు పెట్టుకుంది, ముసలావిడ దెబ్బ పెట్టుకుంటారు కదా వాళ్ళు, ఇక్కడ కదా. ఆమె ఎవరో కూడా తెలియదు, నాకే తెలియదు. చూసి నీ కమ్మలు ఇస్తావా నాకు మంచిగా ఉన్నాయంట. ఆమె ఎవరు తెలుసా? ఎవరో కూడా తెలియదు. 2 ఇంకా 3 హాళ్ళకి ఒకటి, హాళ్ళకి 2. కొత్త పట్టీలు 2 ఒకటి చాలు, ఆడొకటి ఈడొకటి చాలు. కొంచెం
నాకు ఇచ్చిద్దిరా, నాకు ఇచ్చేయమ్ము, ఇచ్చేవా అమ్మని వదిలే, అమ్మ పోతుంది, మనం ఉండాలి, ఓకేనా? నువ్వు ఇద్దురా, నువ్వు ఇచ్చి. డైపర్ వేసుకోమంటే కూడా వేసుకుంటలేదు. డైపర్ల గోలు ఆపండి, మేము వీడియోలో ఉన్నాము. డైపర్ డైపర్లు అంటారు ఇద్దరు. ఆడుకోండి ఇద్దరు, ఆడుకోండి. కొత్త లంగా జాకెట్ మన కొట్టించుకోండి పెళ్ళికి. మాట్లాడు, బోనం ఎవరు ఎత్తుకుంటారు? బోనం గురించి చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకు. చెవులో పెట్టారు, అది ఇట్లా పట్టుకుంటారు, డ్రెస్ కి పెడతారు. ఉందా అది? అలా మూడు ఉన్నప్పుడు మనం వినాలి, అది మనం ఇది పెట్టడానికి ఏది అయస్కాంతం గట్టిగా ఉందిరా. ఇటు పట్టు, నేను పెడతా పట్టు, డ్రెస్ కి ఇట్లా పట్టు. ఇంకో ఇట్లుందా? చూడు మళ్ళీ తర్వాత నన్ను తిడతా. ఇంకా నేను పూజ చేసేస్తుంటే పాప అయితే బోనంకి తయారు చేస్తుంది. ముందు పసుపు పెరుగు కలుపుకొని బోనంకి రుద్దుతారు, ఎందుకంటే పసుపు చల్లాలి కదా, దానికి మంచిగా పడుతుంది పెరుగుతో రుద్దుతే. ముందు ఇట్లా పెరుగు అయితే రుద్దేస్తాం, పెరుగు పసుపు కలిపి. ఇట్లా బోనం తయారు చేయడం అంటే మా పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్, ప్రతి ఇయర్ వాళ్ళే చేస్తారు. మా సోని కూడా చేసేది, ఈసారి సోని చేయలేదు, రాలేదు, తర్వాత వచ్చింది బోనం అయిపోయిన తర్వాత. ఇంకా మా పాప ఒకటి చేసేసింది. ఇంకా ఈ బోనాలు చేయడం అయితే నేనేం చేయను, ఆమె వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఈ చిన్న పాపను చూసారా, నేను ఎత్తుకుంటానని మాట్లాడుతూ ఉంది. నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, వీడియో పెట్టేసరికి మాట్లాడట్లేదు, కానీ ఎన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా, బుజ్జి బుజ్జి మాటలు, క్లారిటీగా ఉంటాయి వాయిస్. 2 years పాప. ఇంకా నేను ఎత్తుకుంటానని అక్కడ నుంచి కదలలేదు ఆ బోనంని. బోనం ఎత్తుకునే టైంకి ఇంకా నిద్రపోయింది, ఇంకా గుడికి కూడా రాలేదు. ఇంకో పాప ఉండే, ఆ పాప ఇంటికి వెళ్ళిపోయింది. ఇద్దరు మంచిగా మహాలక్ష్మిలాగా మా ఇంటికి వచ్చారు. రెండు బోనాలు అయితే చేస్తుంది, ఎందుకంటే 2 గుడిలకు వెళ్తాం మేము, ఎల్లమ్మ గుడికి, పోచమ్మ గుడికి అని 2 గుడిలకు వెళ్తాము. ఒక బోనం నేను ఎత్తుకుంటాను, ఒక బోనం పాప ఎత్తుకుంటుంది. ఇంకట్లా 2 రెడీ చేసింది బోనాలు. ప్రతి ఇయర్ ఒక డిజైన్తో అయితే మేము చేస్తాము. ఈ డిజైన్ కూడా బాగా అనిపిస్తుంది కదా, చూడండి. ఇంకా అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది. అమ్మవారి కళ్ళు నాలుక కూడా వేస్తారు, ఈసారి అది వేయలేదు. ప్రతిసారి ఒక బోనంకి అయితే అది ఉంటుంది అమ్మవారి ఆకారము, ఈసారి అమ్మవారి ఆకారంతో ఒకటి వేయలేదు. నేను నింపుకుంటా ఎంతకాలం నువ్వు మమ్మీ ఉంటారు పోయేస్తుంది. మరి అక్కడ బోనం ఉంటుంది, మరి అది లేనప్పుడు నాకు బోనం కావాలని అడుగు, ఓకేనా? విసిరాదు బోనం అక్కడ పో, రెడీగా పో. చిన్నది మోడల్ శ్రీలక్ష్మి మోడల్. అదేంటున్న మోడల్ మోడల్ అంటే ఆమెను కోడి దగ్గర తీసుకో, నిన్ను కాదు. ఇప్పుడు ఆడే వేసుకొని ఎవరు నిల్చోవాలి? ఈ వస్తుంది అక్కడ నుండి పోదా, ఉంటుంది ఆడనే కోడిని చూసుకుంటా, ఆడనే ఉంటుంది.
ఎత్తుకోవాలా ఎవరన్నా? కింద వేయాలి, లేకపోతే కింద చిన్నగా చేసి పెడితే ఉంటుంది. లేదంటే మీ దాంట్లో వేస్తే ఎత్తుకోవాలి. అవి చూసుకుంటూనే ఉంటుంది కదా. ఎవరు పడి వచ్చిల్లు ఇద్దరు పని ఏదో మేము వచ్చినాక వాటర్ పడలేదు అనుకుంటా. కీర్తి చాకేం ఒకటి ఏదో ఒకటి వాటర్ చూడదు, వాటర్ బాగాలేదు, వాటర్ కండిషన్ కుంకుమ పసుపు అయిపోయింది. ఎక్కడ జగన్మాత కూడా ఇంట్లో వాడచ్చు. చెంబు అంటే చిన్న గ్లాస్ పోయినా దేనికి దాంట్లోనే పెట్టమ్మా. దాంట్లోనా నీకు ఎట్లా ఇస్తారా? కానీ నీకు ఏమైనా టైం పడుతుంది. ఇగో నీ పేరు కోపాప. ఏం పేరు నీ పేరు? చెప్పు చెప్పు. నిన్ను తీసుకుపోతా మా చైత్రాన్ని ఇక్కడ వదిలిపెడతా. మా చైత్రాన్ని ఇక్కడ వదిలిపెడతా. నిన్ను తీసుకుపోతా మా ఇంటికి. ఎక్స్చేంజ్. అయిపోయిందిరా, చాకేది చాకు తీసుకోరు ఎక్కని చూడమ్మా చాకు. ఇట్లా కుంకుమ ప్యాకెట్ వేసాను పెట్టండి వంటలకు. ఏముందా ఉండండి, ఇక గుడిపోదాము. వచ్చినాక తిందా అన్నం తింటా. అయిపోయింది ఇక ఓడు రెడీ. క్లాత్ తెచ్చిందిగా చుట్టిందా? చంటలు వస్తున్నాయి నాకు. అక్కడ నిలబడ. అబ్బా ఉరికిరు ముగ్గురు. దా మొక్కొక్క చుట్టుకోడు. వస్తారు బేటా, మీకు తెలియదు, ఏం తెలియదు. మంచిగా కనబడతారు ఇట్లా పెట్టుకుంటారు. బాగుంటది ఇట్లా పెట్టుకుంటా తెలుసా, ముఖం నిండుగా ఉంటుంది. నువ్వేం దూరం పోతున్నావు?
నీకు చాలా అంతే. అమ్మా దా ఏమండిరా అగ్గిపెట్ట నీకే ఇచ్చిన ఇప్పుడు జోబులో పెట్టుకో అగ్గిపెట్ట. జల్లొద్దు పట్టుకో గుడికి తీసుకెళ్ళాలి. ఇంకా గుడికి బయలుదేరుతున్నాము అందరము. అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్ అమ్మవారి పోచమ్మ గుడికి వెళ్తున్నాము అన్ని తీసుకొని. బోనం తీసుకో. ఈ వీడియో అయితే ఇంతే, అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకో పార్ట్ కూడా ఉంది, సెకండ్ పార్ట్ లో పెడతాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.